నేను సదా ఆనందం గురించి, సుఖం గురించి, హాయి గురించి తప్పిస్తుంది. అంటే సుఖం లేదని కాదు, ఉన్న సుఖం వచ్చి పుడుతుంది. అది పదార్థం వల్ల కావచ్చు, సృష్టి వల్ల కావచ్చు, ఒక మతం, ఒక సాంప్రదాయం, ఒక పరిప్రతిష్ట వల్ల కావచ్చు, స్వప్నం వల్ల కావచ్చు, సుఖ దుఃఖాల వల్ల కావచ్చు, రంగు రుచి వాసనతో కావచ్చు, ధైర్యం కావచ్చు, అజయం కావచ్చు, మన భీతి కావచ్చు, ఏది అన్ని స్థితులే. ఇవన్నీ నీ అనుభవంలో ఉన్నవే కదా. అనుభవంలో ఉన్న స్థితులు, గతులు మొత్తం అన్నీ నీవే. అంటే నీ స్థితిని నువ్వే అనుభవిస్తున్నావు. నీ స్థితిని వెతకక్కర్లేదుగా. నువ్వు ధైర్యం కోల్పోయావు, నిశ్చస్త కింద పడే పరిస్థితి అది నీకు సహజంగా ఉందిగా. అవతల తెలియకపోవచ్చు, నీకు తెలుసు కదా. లోపల వాడిని తిట్టుకుంటావు, వాడిని తిట్టు జనాలు తిట్టు పైకి నవ్వుతూ లోపల పోతే బాగుంది ఎప్పుడు వస్తాడు అంటున్నాడు. అనుకోవటం వాడు తెలియదా. అంటే నీ స్థితిలో ఇతరులకి తెలియబడవు, కానీ నీవే నీ స్థితిని సంపూర్ణంగా సహజంగా అనుభవిస్తాను. ఇప్పుడు స్థితి అంటే ఏంటి? కదిలే స్థితి, కదలని స్థితి. శరీరం కదులుతుంది, శరీరం కదులుతుందా, పాదాలు కదులుతున్నాయా? పాదాలు కదులుతున్నాయా, శరీరం కదులుతుందా? రెండు కదులుతుంది. మరి వాయువు కదలట్లా, రక్తం ప్రవహించట్లా, నీరు ప్రవహించట్లా, అలా మట్టి మార్పులు పొందుతుంది కదా. మట్టి బంక అవుతుంది, బంక మట్టి అవుతుంది, మెటల్స్ అవుతుంది, లోహాలు అవుతుంది, పర్వతాలు అవుతుంది. ఆ మట్టి నుంచి పుట్టిన వృక్షాలు రకరకాలు అవుతాయి. వ్యక్తంగా అవ్యక్తంగా. వ్యక్తం అంటే తెలియబడుతుంది మనిషికి, ఇంద్రియాలకి. అవ్యక్తం అంటే తెలియబడుతుంది. అంటే ఏంటి? స్థితులు, మతులు, గతులు అన్నీ నాకే ఉన్నాయి, నీకున్నాయి, నీకు తెలుసు. ఆ తర్వాత ఇంకో రెండో వస్తువు ఉంటే, రెండో మనిషి ఉంటే వార్త చెప్తారు. వస్తువు చెప్తామని అనొచ్చు. వస్తువు ఉంటే పదార్థం, పదార్థం సముద్రం, పదార్థం అది మాట్లాడుతుగా. సముద్రం సముద్రం, నువ్వు అలలుతూ ఉన్నావు, బడుగులుతూ ఉన్నావు, తుఫాను భయంకరం చేస్తున్నావు, నిశ్శబ్దంగా ఉన్నావు, మొత్తం ఉప్పే. ప్రతి బిందువు, ప్రతి ఘట్టం ఉపదనం. ఉపదనం ఉన్నప్పుడు ఉపదనంతో ఉన్నటువంటి సహజంగా సముద్రంలో ఘట్టాలు, బడుగులు, నూరుగు అంతా ఉప్పే కదా. ఉప్పు చూస్తే ఏంటి? సముద్రం. బడుగు చూస్తే బడుగు, తుఫాను చూస్తే తుఫాను, సూడి ఆకారం, ఇవన్నీ వస్తాయి. కొన్ని కొన్నప్పుడు భయపడతాం, కొన్ని కొన్నప్పుడు అందాకు వస్తాం. ఇప్పుడు మేఘాలు చందమామ ఎడుతుంటాయి, మేఘాల పన్నులు ఎంత బాగుంటాయి. అదే నువ్వు కొలంలో చూసా కదిలికలు ఉంటాయి. నువ్వు చిన్నప్పుడు పరిగెత్తు, చందమామ పరిగెడుతుంటే నేను పరిగెత్తు ఉంటే, నేను చందమామ పరిగెడుతుంటే నా వెంట నేను పరిగెత్తున్నా, మేఘాలు పరిగెత్తున్నాయని ఎక్కడే ఉన్నా ఫీలింగ్. అంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడే ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అది కావాలి ఫస్ట్. ఉండుట, ఉండుట అంటే సత్తు, సత్తు అంటే సత్యం. అంటే నీ నివాసం కాదు ఇది. నివాసం అంటే ఇల్లు, వాకిళ్ళు, బట్టలు, రక్షణ, ఆహార పానీయాలు. ఎరుకకు ఆకలి డబ్బులు ఉన్నాయని ఎవరైనా చెప్తారా? నాకు ఆకలి డబ్బులు అంటాడు, నా శరీరం ఆకలి తట్టుకోలేకపోతుంది, అసలు రుచి లేదు, రోగం వచ్చింది. ఎరుకకి అవయవాలు ఉన్నాయా? గమనించి, గుర్తించి, తెలుసుకుని శబ్దంతో, భావంతో, ఉన్న లక్షణంతో ఉంది, సాక్షి చైతన్యంతో. మరి దేహం ఎలా ఉంది? కన్ను, ముక్కు, కాలు, చేతులు, జ్ఞానకరమైన ప్రాణిజాలు, నిజాకాలలకు ఈ స్థితి ఉన్నాయి. ఇది ఎలా ఉంది? జగత్తును చూస్తుంది. జగత్తు ఏమంటే పంచభూతాలు, నువ్వేంటే పంచభూతాలు. పంచభూతాలు అన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి కదా, నీళ్ళు అన్నులు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని స్థితులు, గతులు నీకే స్వయంగా ఉన్నాయి, నీకే తెలుస్తుందా. అప్పుడు భయం ఎవరి వల్ల వచ్చింది? నీకు వచ్చింది. ఎందుకు? నీ లక్షణం ప్రేమ, నీ లక్షణం. ప్రేమతో పాటు పోలిక తెచ్చుకున్నావు కాబట్టి ఈ దేహం ద్వారా వాళ్ళు నేను వేరు కాబట్టి నేను దేహం వేరు. నేను లావుగా ఉన్నాను, ఈ తలకాయ చిన్నదిగా ఉన్నాను, తల తగ్గట్టుగా లేదు, లావు తగ్గించాను, తల తగ్గదు, జుట్టుతో కవర్ చేస్తాడు. ఏమవుతుంది? ఎలుగుంటుంది, వాళ్ళంతా వెంటుకులే. మనిషిగా ఉండవుగా, ఒళ్ళంతా వెంట్రుకలే. కానీ నోరు చూస్తే పళ్ళు తెల్లగా ఉంటాయా ఉండవా? నాలుగు తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? అర్థంగా. అంటే తెలుపుగా పళ్ళు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి, లేదా పారపళ్ళు రకరకాలు ఉంటాయి. అంటే రంగులు, రుచి, వాసనతో కూడి దేహం ఉంది. నేను ఏ రుచి ఉంది? ఎరుక రుచి ఏంటి? స్వానందం. ఎరుక స్వభావం ఏంటి? ఆనందం. ఆనందం ఎలా ఉంది? లక్షణంగా ఉంది. ఆనంద లక్షణం ఎలా ఉంది? మౌనంగా ఉంది. మౌన లక్షణం ఎలా ఉంది? ఆనంద లక్షణంతో ఆనందాన్ని గమనించినప్పుడు మౌనం సహజం, మౌనాన్ని గమనించినప్పుడు ఆనంద సహజం. లేదు, ఉనికి అవగాహన సహజం అయినప్పుడు ఆనందం సహజం. అంటే నీ గమనిక, ఉనికి గమనికైనా, ఎరుక గమనికైనా,
స్మృతి గమనికైనా, భావగమనికైనా, శబ్ద గమనికైనా అన్ని గమనికలు గమనించేవాడిని గమనిస్తే నీవేగా నీ స్వరూపం సత్తుచితాంత నిత్య పరిపూర్ణ మౌనంగా సహజంగా ఉన్నది. అట్లా ఉండటమే స్వయం సాక్షాత్కారం. అప్పుడు దేహం కూడా ఆకాశంతో, అగంటం నడువుతో, రూపనామతో, ఎత్తులవు సన్నంతో, రోగాలతో, రుచులతో, జ్ఞానంగా కర్మంగా ప్రాణాలతో సుఖ దుఃఖాలు అనిపిస్తుంది. అని నీకు తెలుస్తుందిగా. తెలుస్తున్నవాడికి అవసరం లేదుగా. ఎక్కడున్నాయి? నువ్వు కన్నుతో చూసావు. కన్ను ఎలా ఉందంటే చూసాను చెప్తావు. ఇది కన్నుతో పట్టకాయ చూసా. పట్టకాయ ఎలా ఉందంటే కన్నుగా అంటావా? కన్ను పట్టకాయ అంటావా? సంబంధం ఉందా? అసలు ఆ విధంగా ఈ సృష్టి స్థితి లయలు, ఈ దేహము, ఈ జగత్తు, ఈ మొత్తం కూడా నేనున్నాను మనతో ఉదాహరణ సంఘటనలు అన్ని ఆలోచనలు కూడా తెలివినందే పుట్టి పెరిగి తెలివిలోనే లయిస్తాయి అని అవగాహన ఉన్నప్పటికీ పుట్టుతున్న దేహభావంతో దేహమే ఖర్చు అంటూ ఇదేమో వచ్చిపోతుంది, ఇదేం కాదు. నేను మనసు వచ్చిపోతుంది, నేను కాదు. ఏదో చైతన్యం, ఆ చైతన్యం ఏంటంటే నువ్వు ఎత్తుకటం ఏంటి? చైతన్యం ఉందని లేదని చెప్పడానికి నువ్వు ఉన్నావుగా ఉనికితో. ఉనికి ఎలా ఉంది? సత్తు చైతన్యం, సన్మాత్రత్వం అంతా అదే. సన్మయం, చిన్మయం, చిత్తు, ఆనందమయం. సత్తు చిత్తు ఆనందమయమేగా, మౌనమయం, పరిపూర్ణమయం అని నీ లక్ష్యాలతో నువ్వు గుర్తిస్తున్నావు. ఆ లక్ష్యాలతో నిన్ను గుర్తించి కోరుకున్నట్లయితే ఎటువంటి శ్రమ లేకుండా సహజంగా స్వతసిద్ధంగా ఉన్న ఆనంద స్థితిని, అదే మౌన స్థితిని, అదే ఉనికి స్థితిని, అదే పరిపూర్ణ స్థితిని, అదే స్వయం తృప్తిని, స్వేచ్ఛ స్థితిని నీకు నువ్వే అట్లా ఉన్నానని నువ్వు గ్రహించడమే సాక్షాత్కారం, స్వయం దర్శనం, స్వయం అనుభవం.